సో ఈ రోజు దోస్తీ స్పెషల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ కొంతమందిని ఈ షోకి మేము ఇన్వైట్ చేసాం. ఎవరు వస్తున్నారు, ఎవరు ఫ్రెండ్స్ వస్తున్నారో లెట్స్ సీ. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ ముగ్గురికి. ఫస్ట్లీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చాలా చాలా హ్యాపీ ఇలా కలవడం. బట్ మీరు వచ్చిన తర్వాత కొంతమంది ఫేస్ లో ఎక్స్ప్రెషన్లు మారాయి. మీరు వాళ్ళ ఫ్రెండ్స్ ఏనని నాకు గ్యారంటీ ఉంది. సో మీ మాటల్లోనే విందాం ఎవరి తరఫున వచ్చారు, ఎవరి కోసం వచ్చారు. ఒక్క నిమిషం, మీరు ఎవరి ఫ్రెండ్ అండి? నేనండి పంచప్రసాద్ గారి ఫ్రెండ్ అండి. మీ ఆవిడ తెలుసా? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని? మా ఆవిడ ఏంటి మీ ఆవిడనే మీరు ఫ్రెండ్ చేసుకున్నారా, లేకపోతే ఫ్రెండ్ ని మీ ఆవిడ చేసుకున్నారా? జస్ట్ నాకు ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, శత్రువు అయినా, అమ్మాయినా, పక్కింటి ఆంటీ అయినా అన్ని నా భార్య. మరి అక్కడ ఉంటారేంటి అన్ని చెప్పి ఇక్కడ రండి, ఆవిడ పక్కన ఉండండి. మీతో మాట్లాడతానమ్మా, చాలా విషయాలు తెలుసుకోవాలి నేను. ఎస్, హాయ్, మీ పేరు? దివ్య అండి. దివ్య, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నా ప్రదీప్? ఎవరు ఫ్రెండ్ అని చూసా. ఆ ఫేస్ లో తెలుస్తుందా? మా మామూలుగా అబ్బాయిలు మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు దొంగలో ఈజీ గుర్తుపడేస్తాం మేము అనమాట. మీ ఫ్రెండ్స్ ఇటు సైడే ఉన్నారమ్మా, ఇటు ఉన్నారా? ప్రదీప్ నువ్వు కనిపెట్టు. నాకు తెలిసి హర్యానా. మేము ఇప్పుడిప్పుడే డైలాగ్స్ అనుకుంటున్నాం, వస్తాయి లోపల నుంచి. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? చైతన్య. చైతన్య. yes. వావ్, మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు. గెస్ చేయండి. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి డబ్బులు అడిగింది ఒక ఆవిడండి. నాకు ఆవిడ మీదే డౌట్ అండి. శ్వేత గారు, శ్వేత గారు. ఎస్. ఈ రోజు మీ ఫ్రెండ్స్ ని ఇలా కలవడం మాకు కూడా చాలా హ్యాపీ. కాబట్టి మీతో మాట్లాడటం కంటే వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వావ్, ఫెంటాస్టిక్. ఏదో గిఫ్ట్స్ ఏదో తెచ్చినట్టున్నారు. ఫ్రెండ్ కోసం ఎంత తింగడదంటే సర్ప్రైజ్ అన్నప్పుడు కొద్ది దాపెట్టన తీసుకురావాలి కదా, పట్టుకొని అలా. మరి ఎవరి ఫ్రెండ్? ఎన్నాళ్ళ నుంచి ఫ్రెండ్షిప్? మేము 3-4 years. ఓ లక్కీ ఫెలో. ఓకే. మీరేమైనా తను ఇండస్ట్రీకి వస్తాను, ఇలా యాక్ట్ చేస్తాను, ఇలా ఉంటా అంటే మీరు ఎంకరేజ్ చేశారా? బాగా ఎంకరేజ్ చేశాను. అది నేను కూడా ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఎందుకే? సో ఈవిడ గురించి ఒక 3 కంప్లైంట్లు చెప్పాలంటే ఏం చెప్తారు? టాప్ నెంబర్ 1 కంప్లైంట్. యాక్చువల్లీ నేను గిఫ్ట్ తెచ్చాను, ఇది ఓపెన్ చేపిస్తే ఆ ఫస్ట్ కంప్లైంట్ దీంట్లోనే అర్థమైంది. నాకు కూడా భయం వేస్తుంది, పరుగు పోయేదేం లేదు. మన కొత్తగా పోయేదే ఉందిలే. అంత ఇబ్బంది అయితే నాకు ఇచ్చి ఇంటి పట్టుకుపోతా. అట్టిచ్చినా ఓకే, అది ఆయనకు కూడా పనికొస్తుంది కొంచెం. అవునా? అబ్బా, అది ఆస్ట్రేలియా ఉంది, ఇద్దరికి పనికొచ్చింది అంటే. వావ్, నాకా ప్లాస్టర్ ఆగుతానే ఉంటది కొంచెం కూడా. కెమెరా లేనప్పుడు కూడా నువ్వు ఫస్ట్ ఫోన్ లెత్తు. అందుకే లిఫ్ట్ చేయను బేసిక్ గా. మీరిద్దరు మాట్లాడేసుకున్నాక మనం మాట్లాడదాం. వెరీ వెరీ హ్యాపీ. మీరేమైనా చెప్దాం అనుకుంటున్నారా మీ ఫ్రెండ్ కి? ఒకసారి ఎదుటి వాళ్ళు కూడా చెప్పేది వింటే బాగుంటదని నా ఒపీనియన్. ఎందుకు ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గ్యాప్ ఇవ్వదు, మాట్లాడుతూనే ఉంటది. మనం ఏమన్నా చెప్తే. మరి అబ్బాయి కోపం రాలేదా, బాధపడలేదా అబ్బాయి? ఆ అబ్బాయిలు ఇప్పుడు దాకా అందుకే తగులుకోలేదు అనుకుంటా. అటు సైడ్ జాన్ జిగిర్ బెస్ట్ ఫ్రెండ్ వచ్చారు కాబట్టి. సరే, ఇప్పుడు ఈ షో ఇవాళ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అన్న ఫ్రెండ్ చేసుకున్నారు లేదా మామూలుగానే? నాకు మామూలుగానే ఫ్రెండ్. ఎంత ఫ్రెండ్ అంటే నేను ఎవరిని ప్రేమించిన ఈ అమ్మాయికి చెప్తాను ఫస్ట్. వాళ్ళు నమ్మట్లేదా? ఎప్పటి నుంచి పరిచయం? 9 years నుండి పరిచయం. నాకు 2 years నుంచే. 1 2 మీరు చెప్పండి మీ ఫ్రెండ్ గురించి మీ మాటల్లో. సో నా ఫ్రెండ్, నా వైఫ్ చెప్పా కదా. ఎలా పరిచయం? నా ఫ్యాన్ ఈ అమ్మాయి బేసిక్ గా. ఆవిడ నేను ఎప్పుడు చెప్పాను? చెప్పు నిజంగా. నిజంగానే నాకు పెద్ద ఫ్యాన్ నేను ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఏంట్రా ఇది? సో మా ఆయన కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. వావ్, గిఫ్ట్ నాకు తెలుసు అవి. వద్దులేరా, ఉంచు. ఇవ్వక నీకు ఒక గిఫ్ట్ ఇచ్చా, ఓపెన్ చేయొచ్చు కదా. ఇంటిగా ఓపెన్ చేస్తాను. మాకు తెలియదు కదా. ఏంట్రా టాబ్లెట్సా? హెయిర్ గ్రోత్ అవడానికి. అయితే వేసుకో, పని చేస్తుంది. పర్సనల్ గా వెళ్తున్నారు. ఇద్దరు సరిపోయారు, ఇద్దరికి.
ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఇంట్లో కడగాల్సిన గిన్నెలు అలా వదిలేసి వచ్చారు, ఎవరికి అడుగుతారు? నేనే షెడ్యూల్ ఎలా డివైడ్ చేస్తారు? ఎర్లీ మార్నింగ్ షూటింగ్ ఉంటే ఈవినింగ్, షూటింగ్ లేకపోతే మార్నింగ్ అడిగి వెళ్ళిపోతాను. బట్ ఫెంటాస్టిక్ కాంబినేషన్. ఏ ప్రదీప్, నువ్వు జోకులు చేయొద్దు. ఫెంటాస్టిక్ కాంబినేషన్ ఎలా చెప్తావు? అదేంటండి? వాడిని పెట్టుకుంటే నువ్వు ఫెంటాస్టిక్ కాంబినేషన్ వద్దా అతనిది? అయ్యో భలేవారే, ఆవిడ చూడండి అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకోటి ఇస్తారు హస్బెండ్ కి. కొందరు ఉంటారు ఎప్పుడు అవుట్ అయిపో వచ్చేయి అంటారు తప్ప ఎప్పుడైనా అలాంటి గిఫ్ట్ ఇచ్చారా మీ ఆయనకి? కాదు, నాకైతే ఇందాకటి నుంచి ఒకటి అడగాలనిపిస్తుంది ప్రదీప్ అండి. Yeah. ఎలా అలా మీరు ట్రైనింగ్ ఇచ్చారు 9 ఏళ్లలోనే? 11 ఏళ్ళు అయినా నేను అలాంటి ట్రైనింగ్ ఇవ్వలేకపోయాను. ఇది జోక్ అమ్మా, ఇది అమ్మా నువ్వు నిజంగా అనుకున్నావు జోక్, ఇది మా అమ్మ ఫీల్ అవుతుంది కొంచెం. చైతన్య, చిన్నప్పటి నుంచి తెలుసా శ్వేత? చిన్నప్పటి నుంచి లేదు, మీరు తెలుసు చిన్నప్పటి నుంచి. ఆ? మీరు చిన్నప్పటి నుంచి తెలుసా అండి? మా చిన్నప్పటి నుంచి మీరు తెలుసు. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎల్లంకి పిట్ట మేము అప్పటి నుంచి ఫ్రెండ్స్. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు నా షోస్. వెరీ గుడ్. మరి ఈ గ్యాప్ లో ఇప్పుడు ఫ్రెండ్ ఎలా అయ్యారు? కాలేజ్ ఫ్రెండ్స్. కాలేజ్ ఫ్రెండ్స్ ఎన్నాళ్ళ నుంచి? 13 years. ఏంటి మీరు 13 years బ్యాక్ కాలేజ్ లో జాయిన్ అయ్యి No, no, 10 నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని టీవీలో చూద్దాం నాకు చెప్తున్నారు మీరు. 13 ఏళ్ళు అయిందా మీరు 10 కాలేజీకి years, వెళ్ళి? 12 years. 12 years అయింది కాలేజీకి వెళ్ళి. ఆఫ్టర్ 10th. ఇప్పుడే కదా మా కాలేజ్ అంది. 10th తర్వాత డిప్లొమా. ఓ పని చేద్దాం, అందరం మాట అనుకుందాం, ఎందుకంటే దొరికిపోయేలా ఉన్నాం. నేను యాంకరింగ్ మొదలెట్టే 15 ఏళ్ళు అవ్వలే. హలో ఇక్కడ ప్రదీప్ ఇక్కడ ఏమంటుందో విన్నావా? వర్ష చిన్నప్పటి నుంచి చూస్తుందట నిన్ను. అప్పుడే తప్పిపోవాల్సిందిరా నువ్వు. శ్వేత గురించి ఏదైనా ఒక్క మంచి విషయం చెప్పాలంటే ఏం చెప్తారు? శ్వేత అంటే అల్లరి. అల్లరి ఫస్ట్ యాడ్. కంప్లైంట్ ఇవ్వాలంటే? కంప్లైంట్ ఇవ్వాలంటే అరిచేస్తుంది చిన్నదానికి. మామూలు ఇలాగే ఉంటారమ్మా? మామూలు అల్లరి ఏమైనా చేస్తూ ఉంటారా? ఫుల్ అల్లరి చేస్తారు, ఇక్కడే సైలెంట్ గా ఉన్నారు. సరే ఇప్పుడు మనం వచ్చిన పని, మనం గిఫ్ట్ ఏమైనా తెచ్చామా? గిఫ్ట్ ఎందుకు, నేనే వచ్చా కదా. అది ఇప్పుడు మీరు ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్, ఎందుకు ఖర్చు అనవసరంగా, నేను వచ్చానుగా అదే ఎక్కువ అంటుంది ఆవిడ. వెరీ గుడ్ మా. నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రెండ్షిప్ చూసేవాడిని చిన్నప్పుడు. మీ ఇద్దరిని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ టైం ఇలా రావడం? ఇలా రావడం ఫస్ట్ టైం. ఎస్, వెరీ గుడ్. అప్పుడప్పుడు శ్వేతను కూడా పలకరిస్తూ ఉండండి. బట్ వెరీ హ్యాపీ ఫైనలీ శ్వేత గారు ఎపిసోడ్ అయిపోయే లోపల మాట్లాడుతా అంటున్నారు. చైతు నన్ను చాలా భరిస్తుంది. 13 years నుంచి మా ఇంట్లో ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ అయినా, పాజిటివ్ సిచ్యువేషన్ అయినా ఫస్ట్ మెంబర్ నాకు గుర్తొచ్చేది మా ఇంట్లో ఉండేది. లాస్ట్ ఇయర్ మా మమ్మీకి సర్జరీ అవుతున్నప్పుడు కూడా నేను కంటిన్యూగా 1 week నేను షూటింగ్ లోనే ఉన్నా సీరియల్లో. నాకు సపోర్టివ్ గా అక్కడ ప్రతి ఒక్కటి చేసింది. సో ప్రతి ఒక్కరికి ఇట్లాంటి ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాలి లైఫ్ లో. ఫెంటాస్టిక్, నిజంగా సూపర్. అండ్ ఎప్పుడు ఈ బాండింగ్ ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ దివ్య. Yes, thank you. Please be seated.